జేఎన్ఆర్ పాలసీ అన్నలో నేను మీ గర్చన నరేందర్ మన జీడబ్ల్యూఏసీ యూఏ అధ్యక్షులు. ముందుగా మన తెలంగాణ గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక ఎన్ఆర్ఐ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసినటువంటి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారికి మా జీడబ్ల్యూఏసీ గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక ఆధ్వర్యంలో ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనకు తెలంగాణ రాష్ట్రంలో గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసినందుకు చాలా మేము గర్వించదగ్గ విషయం సార్ ఇది. కాకపోతే ఇందులో మనం కొన్ని మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే మనకు సమస్యలు అనేది గల్ఫ్ దేశాలు ఎదురవుతున్నాయి తప్ప మనకు ఇంత పెద్ద కమిటీ ఇండియాలో మనకు అవసరం లేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇది నా అభిప్రాయం. అండ్ అదేవిధంగా ఏంటంటే మనకు ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజావాణి అనేది మనం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి సో అక్కడ మనకు దీనికి సంబంధించింది ఎన్ఆర్ఐ డిపార్ట్మెంట్ కి ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్ అండ్ ఒక బడ్జెట్ ఉంటే సరిపోతుంది. ఈ కమిటీ అనేది మనకు గల్ఫ్ దేశాలలో నియమిస్తే గల్ఫ్ కార్మికులకు మరి గల్ఫ్ దేశాలు ఏదైనా సమస్య ఉంటే తీర్చడానికి మనకు సులువుగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకు ఇప్పుడు ఏదైనా సమస్య ఉంటే గల్ఫ్ కార్మికులకు మనకు ఇక్కడ గల్ఫ్ దేశాల్లో వస్తున్నాయి తప్ప ఇండియాలో మనకు ఏజెంట్ మోసాలు తప్ప ఏం లేదు. సో మనకు ఏజెంట్ మోసాల నుంచి అక్కడ ఒక మనకు చైర్మన్, వైస్ చైర్మన్, ఒక ప్రజావాణి ఉంటే సరిపోతుంది. కాకపోతే ఇక్కడ ఎన్నో సమస్యలు గల్ఫ్ కార్మికులు గల్ఫ్ దేశాల్లో ఎదుర్కొంటున్నారు కాబట్టి సో వీటిని తీర్చడానికి మనకు ఖచ్చితంగా ఒక గల్ఫ్ కమిటీ అనేది గల్ఫ్ దేశంలో ఉండాలి తప్ప మనకి ఇండియాలో 100 మందిని మనం ఏర్పరచుకున్నా కూడా అది శూన్యం సార్. అండ్ మనకు ఆల్రెడీ చాలా రకాలుగా చాలా దేశాల్లో మనకి ఇక్కడ గల్ఫ్ కార్మికులకు సేవలు చేస్తున్న ఎంతో మంది సొంత డబ్బులతో చేయడం జరుగుతుంది. అందులో నేను కూడా ఒకరిని. సో అదే విధంగా ఏంటంటే ఇక్కడ మీరు గల్ఫ్ ప్రభుత్వ అధికారులతోటి మరి సేవలు చేస్తున్న వారిని గుర్తించి వారిని ప్రభుత్వ అధికారంతో మీరు నియమిస్తే ఇంకా మరిన్ని చురుగ్గా సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా కార్మికులకు కూడా మనము ఏ సమస్య ఉన్నా తీర్చడానికి అతి సులువుగా మనము త్వరలో దాన్ని మనం ఒకటి క్లియర్ చేయడం జరుగుతుంది. సో పెద్ద దేశానికి అయితే ఇద్దరిని, చిన్న దేశానికి అయితే ఒక్కరి చొప్పున మీరు గల్ఫ్ దేశాల్లో మరి గల్ఫ్ కమిటీని మీరు ఏర్పాటు చేస్తే ప్రభుత్వ అధికారంతో మరి చేయడానికి ఎంతో మంది సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు దృష్టిలో పెట్టుకొని దయచేసి మీరు గల్ఫ్ కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను మా జీడబ్ల్యూసీ గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక ఆధ్వర్యంలో మరి మా గల్ఫ్ కార్మికుల తరఫున మరి మిమ్మల్ని కోరడం జరుగుతుంది సార్. దయచేసి మీరు అతి త్వరలో మరి గల్ఫ్ కమిటీని ఏర్పాటు చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. జై ఎన్ఆర్ఐ పాలసీ.